హాయ్ హలో నమస్తే, నేను మీ సుజాత. ఈరోజు విద్యార్థుల ఉన్నతికి పెద్దపీట వేస్తున్న చదువుల దేవాలయాలైన ఓ పాఠశాలకు వచ్చాం. అదేంటో చూద్దాం. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్స్కు ధీటుగా సిబిఎస్ఈ కరికులం, ఒలింపియాడ్, ఐఐటి తరగతులలో శిక్షణను అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తూ నాణ్యత గల చదువును అందిస్తున్న విద్యా సంస్థ సిఎస్ తేజ ఒలింపియాడ్ ఐఐటి స్కూల్, బీటీఆర్ కాలనీ, మంగళం, తిరుపతి. సిఎస్ తేజ ఒలింపియాడ్ అండ్ ఐఐటి క్యాంపస్ అధినేత రవి గారితో మనం ఈరోజు ఉంటున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా ప్రైమ్ 9 వారు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను మీకు ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. దీనికి ముందుగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీరు అవార్డును గెలుపొందినందుకు గాను మీ అనుభూతులను మాతో పంచుకోగలుగుతారా? ప్రైమ్ 9 వారు మాకు ఈ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేసి మా యొక్క సామాజిక బాధ్యతను కూడా ఎక్కువగా పెంచారు మేడం. ఇలా అవార్డ్స్ ఇచ్చే దానివల్ల మాకు కూడా ఒక నూతన ఉత్సాహంతో, అంటే దీని ఒక వ్యాపార పరంగా కూడా చూడకుండా సమాజ సేవ చేయాలి అనే యొక్క దృక్పథం కూడా మాకు ఎక్కువగా ఈ అవార్డ్స్ వల్ల కలిగింది మేడం. దీనికి మేము కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అంతేకాకుండా ఇప్పుడు మీ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పిల్లలకు సిబిఎస్ఈ కరికులం స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఆ వయసు పిల్లలకు అంత నాలెడ్జ్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారా? మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఆ వయసు పిల్లలు ఎక్కువగా కూడా విని చూసి తెలుసుకునే సామర్థ్యము, వాళ్ళకి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది మేడం. మామూలు సిలబస్లో ఉదాహరణకి ఒక ఎగ్ ఉంది మేడం. ఆ ఎగ్ని వాడు అంతవరకే ఆలోచన చేయగలుగుతాడు. అది ఈ కరికులంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎలిఫెంట్ అనే సిస్టమ్ వాడతారు మేడం. ఆ ఎలిఫెంట్ని, అంటే ఎగ్తో ఎలిఫెంట్ని పోల్చుకున్నప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలిఫెంట్ అంటే అదొక పెద్ద జంతువు, దానికి పెద్ద తొండం ఉంటుంది, పెద్ద చెవులు ఉంటాయి, 2 దంతాలు ఉంటాయి. అంటే దాని ఆకారము వాడు ఊహించుకోవడానికి దాని ఒక పెద్దగా నాలెడ్జ్ ఊహించుకున్నప్పుడు వాడు ఒక ఆలోచన సరళి పెరుగుతుంది మేడం. అది దీనికి దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ మేడం. అందుకు ఎక్కువగా ఈ కరికులం వాడుతున్నాం. అంటే పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంత వింటుంటే, అంటే చిన్నపిల్లలు వాళ్ళ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది, అంత సబ్జెక్ట్ మనం చెప్పేటప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? వాడికి ఉత్సాహం ఉంది కదా, పిల్లలకు ఎంత ఉత్సాహం ఉందంటే దాన్ని తెలుసుకోవాలని చెప్పేటప్పుడు దాన్ని ఊహించుకుంటూ వస్తాడు. ఆ బొమ్మ ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద జంతువు అని చెప్పగలిగినప్పుడు ఆ ఊహల్లోనే వాడి నాలెడ్జ్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేడం. అందుకు ఆ సిలబస్కి ఉన్నటువంటి తేడా. అంటే ప్రైమరీ పిల్లలతో, ప్రీ ప్రైమరీ పిల్లలతో కాకుండా ప్రైమరీ పిల్లలకి ఒలింపియాడ్, అలాగే హై స్కూల్ పిల్లలకి ఐఐటి కోచింగ్ సెంటర్ కూడా ప్రత్యేక తరగతులు మీరు నిర్వహిస్తున్నారు. దానివల్ల పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చు అంటున్నారు సార్? అంటే ముందు ఇప్పుడు ఎడ్యుకేషన్లో మంచి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి మేడం. దీంట్లో ఇప్పుడు మెడిసిన్, ఇంజనీరింగ్ కంటే కూడా ఎక్కువగా సాఫ్ట్వేరు, హార్డ్వేర్లో వెళ్తున్నప్పుడు, అలాగే ఐఐటి, జేఈ మెయిన్స్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యేసి మంచి శాలరీస్ తీసుకోవాలనుకున్నా, వీళ్ళు ఉద్యోగాలు పొందడమే కాకుండా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా ఎదగాలనుకుంటే వాళ్ళకి ఈ వయసు నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీటిల్లో డెప్త్గా ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి మనం వాళ్ళకి పిల్లలకు మనం ఇది అందిస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఇది ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ నిర్ణయం తీసుకొని దీన్ని చెప్తున్నాం మేడం. అంటే మీరు ఇప్పుడు క్లాసెస్ కాకుండా ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం మేడం, ఖచ్చితంగా చేస్తున్నాం మేడం. దానికి స్పెషల్గా టీచర్స్ని పెట్టున్నాము, సబ్జెక్ట్ చెప్పిస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అన్ని విషయాలు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేడం. అంటే పిల్లలు రెగ్యులర్ సబ్జెక్టును ప్లస్ ఈ ఐఐటి స్పెషల్ క్లాసెస్ని రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా సార్? వాళ్ళకి ఈ సబ్జెక్ట్తో పాటు దీంతో కూడా ఇది షార్ట్ కట్ మెథడ్స్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికంటూ మేము ఇప్పుడు 45 మినిట్స్ క్లాస్ అనుకోండి, ఒక 5 మినిట్స్ని రెడ్యూస్ చేసుకొని స్పెషల్ అక్కడ కూడా టైం తీసుకొని ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఆ క్లాస్ని కూడా మేము ఇస్తున్నాం మేడం. స్కూల్ టైంలోనే కూడా అడిషనల్ బర్డన్ లేకుండా ఇక్కడే వాళ్ళకి ఆ క్లాసెస్ అందిస్తున్నాం. ఓకే సార్. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు సార్? కమ్యూనికేషన్ అనేది నిజంగా అయితే
ఇంట్లోనే నేర్చుకొని వస్తారు మన పిల్లలు. అంటే భాష అనేది ఇంట్లో నేర్చుకొని వస్తారు. ఇక్కడికి వచ్చినాక ప్రతి టీచర్ కూడా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ ఉన్నప్పుడు చదివి నేర్చుకోవడం కంటే కూడా ఈ వయసు పిల్లలు ఎక్కువగా వినడం ద్వారా ఈ కమ్యూనికేషన్స్ ఎక్కువగా డెవలప్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ప్రతి టీచర్ని కూడా కమ్యూనికేషన్ ఉన్న టీచర్స్ని హెవీ శాలరీస్ అయినా కూడా మేము దాన్ని ఎక్స్పెన్సెస్ భరిస్తూ ఈ లాంగ్వేజ్ని మేము డెవలప్ చేస్తున్నాం మేడం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ ఇంటర్వ్యూస్కి పోయినా కూడా పిల్లవాడు తన మనసులో ఉన్న భావాలని, ఒక ఇంటర్వ్యూ అంటే ఏంది, తన మనసులో ఉన్న భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు భయపడకుండా చెప్పగలగాలి. అలా చెప్పాలన్నప్పుడు ఈ దీంట్లో బాగా ఈ లాంగ్వేజ్లో పిల్లలు బాగా స్పీడ్గా ఉన్నప్పుడు ఈజీగా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు, ధైర్యంగా చెప్పగలుగుతారు. అందుకోసము ఇది కొంచెం కష్టంతో కూడుకున్నా కూడా మేము దీన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం మేడం. అంటే కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే డల్ స్టూడెంట్స్ అంటే ఒక పేరెంట్స్ అనుకోండి, ప్రతి పేరెంట్ ఇంగ్లీష్లో మాట్లాడలేరు, చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళపైన ఏమైనా సపరేట్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు అందుకోలేరు చెప్పగానే కొంతమంది. అలాంటి పిల్లల్ని ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ మేము ముందుగా అయితే మేడం మీరు చెప్పినట్టు అంటే పేరెంట్స్ ఇద్దరుగాన ఎడ్యుకేటెడ్ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ మేము కమ్యూనికేషన్ డెవలప్ చేసినా కూడా ఇంటికి వెళ్ళినాక మా పేరెంట్స్ ఎవరు మాతో మాట్లాడడం లేదు సార్ అనే స్టూడెంట్స్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. కాకుంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు ఒక 1 year లోపు కమ్యూనికేషన్ చేయగలిగితే, ఈ అలా లేని పిల్లలకి ఒక 1.5 years 2 years లోపు అయితే మేము దీన్ని మేము పిల్లలకి తీసుకెళ్తున్నాం. అలాగే తీసుకెళ్తున్నాము. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే స్కూల్లో కూడా ఒక కన్వర్జేషన్ పెడుతున్నాం, పిల్లవాడు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి అని. దీనివల్ల వాళ్ళు కొంచెం నెమ్మదిగా అయినా ఇంటరాక్టివ్తో వాళ్ళు ఒక లాంగ్వేజెస్ని, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతున్నారు మేడం. కమ్యూనికేషన్ స్కిల్స్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎప్పుడైనా అసంతృప్తిని చేరుకున్నారా? ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేస్తున్నాం మేడం. దీనికి రీజన్ అంటే చేర్పించిన 1 సంవత్సరం లోపే లేదా 6 నెలల లోపే మా పిల్లవాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం లేదే అని మమ్మల్ని పేరెంట్స్ అయితే ప్రశ్నిస్తున్నారు. మామూలుగా పిల్లలు మాట్లాడే స్టేజ్ రావాలంటే ఇంట్లోనే ఒక 3 years కానీ టైం పట్టింది వాళ్ళకి రావట్లేదు. మరి ఇక్కడికి వచ్చినాక 6 నెలల్లోనే 1 yearలోనే మా పిల్లలు ఎందుకు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు అడుగుతున్నారు. బట్ కొంతమంది పిల్లలు అదే మీ స్కూల్లోనే కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నారు కదా, మరి మా పిల్లలు మాట్లాడలేకుండా కూడా ప్రశ్నిస్తున్నారు మేడం. అందుకే నేను ముందు మీకు చెప్పాను, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలకి టైం ఈజీ అవుతున్నది. కొంచెము ఎడ్యుకేషన్ ఇద్దరు పేరెంట్స్ ఎడ్యుకేషన్ లేని పిల్లలకి మాకు ఇది కొంచెం లేట్ అయ్యేటప్పటికి వాళ్ళు అసంతృప్తి అవుతున్నారు. కానీ మేము పేరెంట్స్ చెప్తున్నాం, ఒక 2-3 years లోపు అయితే ఖచ్చితంగా పిల్లలు ఫ్లూయెంట్గా మిగతా పిల్లలతో పాటు వీళ్ళు కూడా లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా మాట్లాడే అవకాశం కల్పిస్తామని అంటున్నాము. దీంట్లో కొంతమంది తొందరపడుతున్నారు, అంటే తొందరగా మాట్లాడలేదనే భావాలతో వాళ్ళు స్కూల్ చేంజ్ అవడం చేస్తున్నారు. ఇక దాన్ని మేము చెప్పగలమే కానీ అది అర్థం చేసుకోవాల్సిన ఇదైతే పేరెంట్స్ మీదనే ఉంది మేడం. అంటే క్లాస్లో అయితే మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడిస్తున్నారు ఫ్లూయెంట్ ఖచ్చితంగా మేడం. అతని తెలుగుకి ప్రాధాన్యత, తెలుగుకి అని మన మదర్ లాంగ్వేజ్ మేడం, దానికి ప్రత్యేక స్థానం ఉంది. పైగా దాన్ని మేము కొత్తగా నేర్పించాల్సినంత అవసరం కూడా మాకు స్కూల్స్లో అవసరం లేదు. ఇక రిమైనింగ్ లాంగ్వేజ్ మీద అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే రిమైనింగ్ లాంగ్వేజ్ మీద ఎక్కువ పట్టు సంపాదించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో దీనికంటే ఎక్కువ ప్రాధాన్యత దానికి ఇస్తున్నాను మేడం. సిబిఎస్ఈ కరికులం, ఒలింపియాడ్, ఐఐటి క్లాసెస్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు అయితే పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ క్లాసెస్ని వాళ్ళు నిర్విరామంగా ఇవ్వగలుగుతున్నారు. అంటే మీరు ఏ విధంగా వాళ్ళకు అందించగలుగుతున్నారు? ఇక్కడ ఎంత పెద్ద స్కూల్స్ అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న టీచరు, అలాగే సబ్జెక్ట్ బాగా వర్తబుల్ ఉన్న టీచర్స్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా చదువు చెప్పే పొజిషన్స్ లేదు. బట్ అలా అక్కడ చెప్పే టీచర్స్ని మేము ఎందుకు ఇక్కడ అపాయింట్ చేసి రిక్రూట్ చేసుకొని చేయకూడదు అనేసి అంత మొత్తం శాలరీస్లో మేము కూడా ఇక్కడ ఇచ్చేదానివల్ల, సేమ్ టీచర్స్ కూడా ఇక్కడ మేము రిక్రూట్ చేసుకునే దానివల్ల మాకు ఇది కొంచెము సాధ్యపడింది మేడం. అంటే ఇప్పుడు మీరు పెద్ద స్కూల్స్లో ఆ పోటీతో మనం తీసుకుంటే కనుక ఫీజులు అంతే మొత్తంలో వాళ్ళు చెల్లిస్తున్నారు. కానీ ఆ ఫీజులు మీరు ఇక్కడ వసూలు చేయట్లేదని నేను విన్నాను. అంటే అప్పుడు మీరు జీతాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు ఒక సపోజ్ ఫస్ట్ క్లాస్కి అనుకోండి మేడం, వాళ్ళు ఒక 50,000 ఫీజు వసూలు చేస్తున్నారు.
మేము ఒక 25,000 మేము ఫీజు వసూలు చేస్తున్నాం. బట్ అక్కడ వాళ్ళు ఇచ్చే టీచర్ శాలరీస్ కూడా ఒక 20,000, ఆ సేమ్ 20,000 ఇస్తున్నాం. ఇక్కడ మేము ప్రాఫిట్ అనేది చూడట్లేదు. అంటే దాదాపు 30 ఏళ్ళ సర్వీస్లో కూడా ఇప్పటి వరకు కూడా నేను దీన్ని ప్రాఫిట్ బేస్లో చూడడం లేదు. వచ్చిన ఫీజులు మొత్తాన్ని కూడా సేమ్ శాలరీస్ మీదనే హెచ్చిస్తూ నేను కూడా ఒక శాలరీ తీసుకున్నట్టు మాత్రం నాకు కూడా బాధ్యత గుర్తుంటుంది. అంటే అప్పుడు టీచర్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ శాలరీస్తో ఎలా రన్ చేసుకోవాలనుకో ఉద్దేశంతో వచ్చిన ఆదాయాన్ని మొత్తాన్ని కూడా సరే ఈ శాలరీస్ రూపంలోనే స్పెండ్ చేసేదాని వల్ల నేను నాకు కొత్త ఇది ఈజీ అయింది మేడం. అంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నామంటున్నారు, జీతాలు కూడా అంతే ఇస్తామంటున్నారు, కానీ మెయింటెనెన్స్కి వాటికి కావాలి అనుకుంటే ఆ స్కూల్లో ఫీజులు ఎక్కువ ఉంటాయి, మీ ఫీజు స్కూళ్ళు తక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అదే మేడం, అక్కడ వాళ్ళు టీచర్ ఇచ్చే శాలరీ ఒకటే, ఇక్కడ మేము ఇచ్చే టీచర్ శాలరీ ఒకటే, రెండు ఈక్వల్. బట్ ఇక్కడ మేము ప్రాఫిట్ తీసుకోవట్లేదు, నాన్ ప్రాఫిటబుల్గా ఒక సర్వీస్ మోటోతో చేయాలి. అప్పుడు మేము వాళ్ళతో పోటీ పడగలము. కాబట్టి మేము దీన్ని నేను ధీటుగా కూడా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాను మేడం. సపోజ్ ఒక స్కూలు ఒక ఫస్ట్ క్లాస్కి ఒక 50,000 వసూలు చేస్తున్నారు, బట్ మేము 25,000 వసూలు చేస్తున్నాము. వాళ్ళు టీచర్ శాలరీ 20,000 ఇస్తున్నారు, బట్ నేను 20,000 ఇస్తున్నాను శాలరీ. రిమైనింగ్ 5,000 మెయింటెనెన్స్ కింద యూజ్ చేసుకుంటున్నాము. కాబట్టి మేము సింగిల్ బ్రాంచెస్తో రన్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళకి అదర్ బ్రాంచెస్ పెట్టే అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి. కానీ స్టడీస్ విషయంలో ఎక్కడ మేము రాజీ పడడం లేదు. ఎక్స్పెన్సెస్ ఒకటే ఇద్దరికి, అక్కడికి వచ్చే ఎక్స్పెన్సెస్ ఇద్దరికి ఒకటే. కానీ వాళ్ళకి యాక్సెస్ ఉండేదాని వల్ల బ్రాంచెస్ ఓపెన్ చేయగలుగుతున్నారు. మేము సింగిల్ బ్రాంచెస్తో మెయింటైన్ చేస్తున్నాం. అంటే కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోల్చుకుంటే మన ఫీజు తక్కువే సార్, కానీ ఇక్కడ ఉన్న లోకల్ స్కూల్స్ తో పోల్చుకుంటే మన ఫీజు ఎక్కువ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం విన్నా నేను. అంటే దీనివల్ల మీరు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే అడుగుతారు కదా మన పేరెంట్స్, మిగతా స్కూల్స్లో ఫీజు తక్కువ తీసుకుంటున్నారు సార్, మీ స్కూల్లో కొంచెం ఫీజు ఎక్కువ కదనేది మ్యాక్సిమం పేరెంట్స్ అడుగుతున్నారు మేడం. కాకుండా మేమేం చెప్తాం పేరెంట్స్ కంటే, అక్కడ టీచర్ శాలరీస్ ఇచ్చే శాలరీస్ వాళ్ళకి తగ్గుండొచ్చు, బట్ నేను ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్తో ఉన్న శాలరీస్ ఇచ్చేదానివల్ల ఈ మినిమం ఫీజెస్ లేకుండా నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నాకు ఇవి సాధ్యపడదు కదా. కాబట్టి నేను ఈ ఫీజు మినిమం ఫీజులు నేను తీసుకోవాల్సి వస్తున్నది మేడం. అంతేకాని దీంట్లో ఎలాంటి అంటే వ్యాపార దృక్పథం అయితే ఏం లేదు మేడం. అంటే వాళ్ళని పోటీ పడాలంటే ఈ ఫీజు లేకుండా నేను చేయలేకపోతున్నాము. అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చి అడిగినారా సార్ ఎప్పుడైనా మిమ్మల్ని ఫీజు తగ్గించండి, అంటే మాకు పక్కన ఇంత తక్కువ ఇస్తున్నారు, మీరు ఎందుకు మాకు ఇలా ఎక్కువ తీసుకుంటున్నారని అడుగుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు మేడం. అంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్స్కి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్స్కి డిఫరెన్స్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. ఫైనల్గా సార్, మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రైమ్ 9 టీవీ వాళ్ళ దగ్గర నుండి మీరు ఎక్సలెన్సీ అవార్డుని పొందారు. అలా కాకుండా ఇంకేదైనా ప్రభుత్వం వారి దగ్గర నుండి మీకు ఏమైనా అవార్డులు దక్కించుకున్నారా? అవును మేడం, ఇప్పటి వరకు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఇన్స్పైర్ అవార్డ్స్ వచ్చాయి మేడం. అలాగే రెండు ఇన్స్పైర్ అవార్డ్స్ వచ్చాయి మేడం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇన్స్పైర్ అవార్డు ఇవ్వడం జరిగింది మేడం. ప్రభుత్వం నుండి ఏ విధంగా ఇన్స్పైర్ అవార్డు మేడం, అంటే పిల్లల్లో ఈ సృజనాత్మకతని వెలికి తీసి తద్వారా మంచి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇస్తున్నాము అనేసి ఈ ఇన్స్పైర్ నామినేషన్లో వీళ్ళు అవార్డ్స్ పొందిన దానివల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, ఎక్సలెన్స్ సార్. మొత్తానికి ఈరోజు మాతో మీ అనుభవాలని అన్నీ పంచుకున్నారు, చాలా థ్యాంక్స్. ఇంకేంటండి ఆలస్యం, మొత్తానికి మీకు స్కూల్ మీద ఉన్న అనుమానాలు ఇంకేమైనా డౌట్స్ అన్నీ కూడాను మీకు నివృత్తి అయ్యాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ పిల్లలను మంచి భవిష్యత్తుకి పునాది వేయాలి అనుకున్నా, వాళ్ళను మంచి స్థాయిలో నిలబెట్టాలి అని అనుకున్నా, సిఎస్ తేజ ఒలింపియాడ్ ఐఐటి స్కూల్ బీటీఆర్ కాలనీ మంగళంలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయించడం అంటే నో డౌట్. కాబట్టి మీ పిల్లలను హ్యాపీగా ఈ స్కూల్లో జాయిన్ చేయించండి. థ్యాంక్ యూ. విద్యారంగంలో అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పిల్లలకు మంచి చదువుని అందించడం కోసం మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇంకేమైనా, అంటే ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో చాలా ఆనందపడిన సందర్భాలు, సంతోషకరమైన సందర్భాలను అవి మా ఛానల్తో మీరు పంచుకోండి సార్. తప్పకుండా మేడం. ముఖ్యంగా ప్రతి పేరెంట్ కూడా
కాన్వెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే కాన్వెంట్ లాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మా పిల్లల్ని చేర్పించినప్పుడు ఫస్ట్ ప్రధానంగా తల్లిదండ్రులు ఆశించేది మా పిల్లలు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది. బట్ అలా దాన్ని అధిగమించాలంటే ఈ లాంగ్వేజ్ అనేది మొట్టమొదటిగా పిల్లలు ఇంట్లో నేర్చుకొని వచ్చే విషయం. ఇక్కడ ఎంప్లాయీస్ అంటే బోత్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినప్పుడు ఆ పిల్లల్లో కలిగేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ త్వరగా రావడం జరుగుతున్నది. ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ యొక్క పిల్లల్లో కమ్యూనికేషన్ పెంచడానికి మేము కొంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తున్నది. హార్డ్ వర్క్ చేస్తున్నాం కూడా. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము జాయిన్ చేస్తున్నాము, ఫస్ట్ డే నుంచి ఈ రోజు స్కూల్లో ఏం చెప్పారు, అరే నువ్వు ఈ రోజు ఇంగ్లీష్ ఏం నేర్చుకున్నావు, అరే నువ్వు పోనీ ఒక నెల తర్వాత మీరు ఇంకా ఏంటో ఇంగ్లీష్ మాట్లాడట్లేదు అనేటివి చాలా వస్తుంటాయి కదా ఇబ్బందులు. అట్లా మీరు మిమ్మల్ని ఏ రోజైనా పేరెంట్స్ వచ్చి అడిగారు? వాళ్ళ కాన్సెప్ట్ అదే కదా మెయిన్గా ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం అంతా కూడా మా పిల్లలు చేర్పించాం 2 నెలలకి 3 నెలలకి ఇంగ్లీష్ మాట్లాడడం లేదే, మేము ఫీజులు కడుతున్నాం కదా, మేము ఏదో ఆశతో కదా ఇంగ్లీష్ మీడియం చేర్పించినాము అనే ఆతృత వాళ్ళు తొందరగా ఉంటుంది. బట్ మనం అన్నమైనా సరే ముద్ద తింటే కడుపు నిండుతుందే కానీ ఒక్కసారికి మొత్తం అన్నం తినలేం కదా. అలా మాకు పిల్లల్లో దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం లాంగ్వేజెస్ని. అందుకే మేము ప్రతి అన్ని కార్పొరేట్ స్కూల్స్ నుంచి కూడా వాళ్ళు చేయగలి మేము ఎందుకు చేయలేకపోతున్నాము, ఎలా వీలుపడుతుందంటే ఈ కమ్యూనికేషన్ టీచర్స్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చదువుతాడు రాయగలుగుతాడు, బట్ కమ్యూనికేషన్ కాలేడు. బట్ కమ్యూనికేషన్ కావాలంటే కమ్యూనికేషన్ ఉన్న టీచర్స్ కావాలి. బట్ ఈ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలంటే ఇది కొంత ఆర్థికంతో ఎక్కువ సాలరీస్ ఇవ్వాల్సిన పొజిషను. బట్ ఇక్కడ ఫీజులకు వచ్చేటప్పటికి మాత్రము మేము అంత ఫీజులు కట్టుకోలేము సార్ అని పేరెంట్స్ నుంచి వస్తున్నది. బట్ ఆశలు అయితే ఎక్కువ ఉంటున్నాయి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మేము ఇక్కడ కేవలం వచ్చే ఫీజెస్ ఈ శాలరీ సరిపోతే చాలు అని కమ్యూనికేషన్ టీచర్స్ని రిక్రూట్ చేసుకుంటూ తద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. నాది ఒక చిన్న క్వశ్చన్ సార్, ఏంటంటే కార్పొరేట్ పిల్లలు కూడాను చదువుతున్నారు, మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కూడా 500 పైన ఇప్పుడు చూపెట్టగలుగుతున్నారు, కార్పొరేట్ స్కూల్స్ చూపెడుతున్నారు, మీరు కూడా 500 పైన మార్క్స్ చూపెడుతున్నారు, అంటే వాళ్లకు మీకు ఉన్న తేడా ఏంటి? అంటే ఇప్పుడు ఒలింపియాడ్ ఇవన్నీ మీరు చెబుతున్నారు, దానివల్ల మీరు ఏం ప్రయోజనం పొందారు? ఇప్పుడు 10th క్లాస్ మార్కులకి ఇక్కడే మేము చెప్పే ఐఐటి ఒలింపియాడ్కి అసలు సంబంధం లేని విషయం మేడం. ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్లో 100 మార్క్స్లో మ్యాథ్స్ రాశారంటే వాడు 100 కంటే ఎక్కువ ఏం తెచ్చుకోలేడు. బట్ ఈ రిజల్ట్ వాళ్ళకి ఎక్కడ ఉంటుందంటే ఇంటర్మీడియట్కి వెళ్ళినాక తర్వాత అక్కడ వాళ్ళు ఈ 500 వచ్చిన మార్క్స్ వచ్చిన పిల్లల్ని ఒక గ్రూప్ చేసుకోవడము, 550 వచ్చిన మార్క్స్ ఒక గ్రూప్ చేసుకోవడం, అంటే మార్క్స్ బేస్డ్ ఆన్ మార్క్స్ మీద వాళ్ళు సెక్షన్ డివైడ్ చేసుకొని ఆ పిల్లల్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ 500 మార్క్స్ వచ్చినా కూడా సరే ఇక్కడ మేము మొదటి నుంచి వీళ్ళకి ఐఐటి ఒలింపియాడ్ చెప్పిన దానివల్ల అక్కడ వాళ్ళు దాదాపు ఒక 1 lakh వరకు ఫీజు అడిగిన వాళ్ళు, మీ ఇక్కడ ఐఐటి నేర్చుకొని వచ్చినాము ఇంటర్మీడియట్లో 1 lakh వరకు ఫీజు అడిగిన వాళ్ళు ఇక్కడ మేము ఐఐటి చదువుకు మా పిల్లలు వచ్చారని చెప్పినప్పుడు వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. బట్ ఎగ్జామ్స్లో వీళ్ళు ప్రతిభ కనబరుస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది, అప్పుడు ఈ మార్క్స్ పక్కన పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి 1 lakh అడిగిన కాలేజెస్ కూడా 20,000 చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల వీళ్ళకి చాలా సేవ్ అయ్యింది. అప్పుడు అర్థమవుతుంది పేరెంట్కి, ఇది మేము చదివించిన దానివల్ల మా పిల్లలకి ఎంత ఉపయోగకరం అనేసి. బట్ నువ్వు అక్కడ 1 lakh కట్టినా కూడా అక్కడ 2 yearsలో వాళ్ళు ఎంత నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వలేరు కదా. బట్ ఇక్కడ ఈ బేస్లో వెళ్ళిన పిల్లలు రేపు ఐఐటి కానీ మెయిన్స్లో కానీ జేఈలో కానీ ఈజీగా ర్యాంక్ తెచ్చుకోగలుగుతున్నారు. అలాగే రేపు జాబ్స్కి వెళ్ళినప్పుడు ఒక 3-4 lakhs బేసిక్ శాలరీస్తో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఇది మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది మేడం. అంటే ఇప్పటి వరకు వెళ్ళిన పిల్లలు చాలామంది మేడం అసలు వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, సార్ మా బేసిక్ శాలరీ అంటే ఇయర్లీ ప్యాకేజీ 40 lakhs సార్ 50 lakhs సార్ అంటే నేను 30 ఏళ్ళుగా స్కూల్లో ఉన్నాను, కనీసం 3 లక్షలు కూడా వెనకేసుకోలేకపోతున్నాను. మా పిల్లలు ఎంత అంటే ఒక విధంగా నా బిడ్డలే ఆ స్టేజ్కి చేరుకున్న అనుభూతి నేను పొంది దీంతో ఆనందపడుతున్నాను మేడం. మొత్తానికి వాళ్ళు ఈక్వల్ మార్క్స్ అయినా కానీ ఈ విషయంలో మనం ప్రతిభ కనబరిచి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళకు ఫీజులు తగ్గించుకొని వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది పెద్ద విషయం సార్. చాలా వాళ్ళకి మంచి అంటే ప్రతి పేరెంట్కి అర్థమయ్యే విధంగా మీరు చెబుతున్నారు. అంటే ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు
ఒలింపియాడ్ ఐఐటి అనేది వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది పిల్లలు పేరెంట్స్ తెలియదు. కరెక్ట్ మేడం. ఎందుకు యూజ్ అవుతుంది అనేది వాళ్ళకు తెలిస్తే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తే ఓకే మా పిల్లలు చదువుకుంటున్నారు వీళ్ళు దీనికి యూజ్ అవుతారు అనేది కూడా వాళ్ళు. మీరు మంచి ప్రశ్న వేశారు మేడం. యాక్చువల్గా ఇది 10th క్లాస్ లోపు ఈ మీ పిల్లల నాలెడ్జ్ ఇదే మేము చూపించలేము. ఏం చూపించినా ఒక 10th క్లాస్ మార్కులు చూపిస్తాం. 10th క్లాస్ మార్కులు అన్ని స్కూల్స్కి వస్తున్నాయి. బట్ ఈ రిజల్ట్ ఎక్కడ కనబడుతున్నది? వీళ్ళు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టీల్ రాసినప్పుడు అప్పుడు వీళ్ళకి వచ్చే ర్యాంక్స్ అక్కడ ఆధారపడుతున్నది. కానీ స్కూల్స్ లెవెల్లో ఈ రిజల్ట్ వాళ్ళకి పేరెంట్ కదా అర్థం కాదు. కాబట్టి మేము ఎందుకు ఎక్సెస్గా భరించుకోవాలి, ఇదేదో వీళ్ళేదో పేరు చెప్పేసి మా దగ్గర ఫీజులు దండుకుంటున్నారు అని అపోహ కూడా మా తల్లిదండ్రులు ఉంది మేడం. బట్ మేము దాన్ని అధిగమించాలంటే ఇక పిల్లల్ని భవిష్యత్తు చూడాలి. అది చాలా ముఖ్యం. అది తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవును మేడం. ఇది మన స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కూడా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ధైర్యంగా రాయగలుగుతున్నాడు, ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ధైర్యంగా వాడు ఆన్సర్ చేయగలుగుతున్నాడు. స్టేజ్ల మీద ఎక్కి చాలా అవార్డ్స్ కూడా తెచ్చుకున్నారు మా స్టూడెంట్స్ అయితే మేడం. అవునవును మేడం. అంటే స్టేజ్ ఫియర్స్ లేకుండా వాళ్ళు ఏదైనా ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఇది కలిగినప్పుడు వాళ్ళు మంచి మంచి ఏ వృత్తిలో వాళ్ళు రాణించగలుగుతున్నారు. బట్ అలాంటప్పుడు నేను ఈ నా స్వార్థం కోసము ఇది మేము ఈ పిల్లలకి ఇది ఇవ్వకూడదు, ఫీజు తగ్గించుకుంటే చాలు అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు మేడం. కాబట్టి మన స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కూడా భవిష్యత్తులో ఉన్న స్థానాన్ని చేరుకోవాలి, మంచి పౌరుడిగా దేశానికి సర్వీస్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ మేడం. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా సమస్యలు ఎదుర్పడడం లేదా సార్ అన్నారు. ఖచ్చితంగా ఎదురవుతున్నాయి మేడం. ఏ విధంగా ఎదురుతున్నాయంటే స్టార్టింగ్ నుంచి మా దగ్గరే చదివిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అయితే మాకు 99% ఎలాంటి మాకు ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు. మధ్యలో ఎవరైతే అడ్మిషన్స్ మేము ఇచ్చున్నామో అలాగే మా పిల్లలకి ఏజ్ ఉండాలి, మా క్లాసు పెంచేయండి అని ఎలా కొంతమంది పిల్లల్ని ఎలా క్లాస్ జంప్ చేసి వేస్తున్నామో అలాంటి విద్యార్థుల నుంచి, అలాగే మధ్యలో చేరినటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి మాకు మా పిల్లలు సరిగా చదవట్లేదని, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారని అనే కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి మేడం. అందుకు మీకు ముందుగానే క్లారిటీగా చెప్పాము. వీళ్ళు చేర్పించిన 1 ఇయర్లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. అందుకు చెప్తున్నా కొంత టైం అయితే పడుతుంది మాకు. అంటే 2 to 3 years వరకు కూడా మ్యాక్సిమం మా పిల్లల్లాగా వీళ్ళు కూడా అన్ని విషయంలో కమ్యూనికేషన్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఈక్వల్ అవ్వాలంటే మాకు 2 to 3 years వరకు కూడా పడుతున్నారు మేడం. ఆ మాట చెప్తే కూడా పేరెంట్కి 2-3 ఏళ్ళు పడుతుందా అని అంటున్నారు మేడం. ఎందుకంటే మా సిలబస్ వేరు, ఇది చాలా డెప్త్ సిలబస్. అంటే ఒక ఫస్ట్ క్లాస్లో ఉండే అంటే యూకేజీలో ఉండే సిలబస్సే ఈవెన్ 6th class స్టాండర్డ్స్లో ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ సమయం తీసుకుంటున్నాను మేడం. దీన్ని కూడా కొంతమంది పేరెంట్స్ అంగీకరించకుండా స్కూల్ జంప్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అదర్ స్కూల్స్, లోకల్ స్కూల్స్ అయితే ఏమి, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ అయితే ఏమి, వాళ్ళ టీచర్స్ని పంపించో లేదా పిఆర్ఓస్ని పంపించో మా పిల్లల్ని అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు మా పిల్లల యొక్క నాలెడ్జ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు పిల్లలు బాగా చదువుతున్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమ్మ అంత చిన్న స్కూల్లో వాళ్ళ దృష్టిలో ఒక చిన్న స్కూల్ లెక్కనే, అంత చిన్న స్కూల్లోని ఎంత బాగా చదువుతారంటే మీ పిల్లలకు మీరు కొంత అమౌంట్ ఎక్కువ కట్టుకొని మా కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తే ఇంకా పిల్లలు ఇంకెంత బాగా మీకు డెవలప్ అవుతారనే ఒక ఆశను వాళ్ళకి కల్పిస్తున్నారు. అలాగే ఈ మధ్యలో ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ కలిసినప్పుడు చూడమ్మా మీ పిల్లలకు సరిగ్గా ఏం రాలేదు, మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు ఎక్కువ కట్టి పెద్ద స్కూల్లో చేర్పించుకుంటే మీకు మంచి ఇంకా మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారు కదని అట్లా 2 వర్గాలని ఇద్దరిని కూడా వీళ్ళు మోటివేట్ చేసేదానివల్ల దానికి కూడా కొంతమంది పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు రాను ఇయర్ బై ఇయర్ అయితే ఇది మాకు చాలా తగ్గిపోతూ వస్తున్నది. ఎందుకంటే అలా వెళ్ళిన పేరెంట్స్ తర్వాత వాళ్ళకి అర్థమైంది, అంటే ఇప్పుడు కంటిన్యూగా ఉన్న స్టూడెంట్స్ కమ్యూనికేషన్స్ లెవెల్స్ అయితే స్టడీస్ లెవెల్స్ అయితే అన్ని విషయాల్లో కూడా వాళ్ళ పిల్లలు మా పిల్లలు బాగున్నప్పుడు వాళ్ళకి అనిపించింది అనవసరంగా వెళ్ళిపోయినాము అనేసి. అలాగని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ప్రతి పేరెంట్స్ చెప్పడం ఏంటంటే, మీరు మా మీద నమ్మకం ఉంచితే
ఖచ్చితంగా ప్రతి పిల్లల్ని ముందు వాళ్ళని స్టడీ చేయాలి. ఆ బ్యాకప్ ఎవరైతే ఉన్నారో, స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా స్టడీ చేసి పూర్తిగా వాళ్ళని డెవలప్ చేయడానికి కొంత టైం పడుతున్నది. ఆ టైం వరకు మీరు వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా మీ అందరినీ కూడా డెవలప్ చేయగలం మేడం. ఇది మేము తల్లిదండ్రుల నుంచి ప్రధానంగా ఎదుర్కొనే సమస్య మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ప్రధానమైన ముఖ్య సమస్య ఇంకొకటి ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు మంగళం అనేది తిరుపతి వాళ్ళకైతేమి, లోకల్ స్కూల్స్ వాళ్ళకైతేమి అడ్మిషన్స్కి ఇది ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది మేడం. దీనివల్ల ఏమవుతారంటే ఏ స్కూల్లో లేనప్పుడు మా రవితేజ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు అనగానే వాళ్ళు అక్కడంతా ఎంత ఫీజు కడుతున్నారో అడుగుతున్నారు. సపోజ్ అక్కడ ఒక 25,000 కడుతున్నామని చెప్పారనుకోండి, మా స్కూల్ అయితే 10,000గా చెప్పేస్తాము అని అన్నప్పుడు పేరెంట్కి మంత తక్కువగా చెప్తున్నారు అనేసి ఆశపడి వాళ్ళు అడ్మిషన్ చేస్తున్నారు. చేసినాక వాళ్ళకి 1 or 2 years తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ ఫీజెస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక వెళ్ళిపోయిన పేరెంట్స్ తిరిగి స్కూల్కి రాలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పేరెంట్కి దృష్టిలోకి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు రాను కొంతమంది పేరెంట్స్ చెప్పేస్తున్నారు, ఎవరన్నా వెళ్ళి ఫీజు తగ్గిస్తామన్నా లేకుంటే మా స్కూల్ మీద ఏదన్నా అలిగేషన్స్ చెప్తున్నా కూడా మీరు అలా మాట్లాడొద్దండి, మీ పని మీరు మీ స్కూల్ గురించి మీరు చెప్పుకొని వెళ్ళండి, అంతేకాని మీరు ఆ స్కూల్ గురించి మీరు ఇతర విషయాలు మాట్లాడదనేసి బ్లెంట్గా చెప్పేస్తున్నారు. అసలు మేము చేంజ్ చేసే ఉద్దేశాలు మాకు లేవు, మా ఇంటికి రావద్దని కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది మేడం. అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్కూల్ గురించి ఎన్ని విషయాలు అంటే పేరెంట్స్లలో ఉన్న అపోహలన్నీ మీరు పోగొట్టినందుకు ధన్యవాదాలు సార్. మా ఛానల్ తరపు నుండి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు కూడా మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా మా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మాకు కూడా మీకు మంచి అవకాశం కల్పించారు మేడం. మీకు కూడా మేము మా సంస్థ తరపున మీకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.